హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే పెద్ద సవాలుగా మారింది. అయితే ఈ సందర్భంలో మనం చెప్పుకోవాల్సింది కొబ్బరి బొండా గురించి. ఎందుకంటే ఈ కొబ్బరి బొండా కొందరికి మంచి చేస్తే ఇంకొందరికి చెడు చేస్తుంది. అయితే మంచి చేయడం వల్ల ఆరోగ్యం ఎంతో ఇంప్రూవ్ అవుతుంది, కానీ చెడు చేయడం వల్ల తన ఆరోగ్యం వెంటనే నశించిపోతుంది. అసలు ఎందుకు అలా జరుగుతుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే కొబ్బరి నీరు సహజమైన హెల్త్ డ్రింక్. ఎన్నో రకాల పోషకాలు ఉన్న కొబ్బరి నీరుని తాగటం వలన హైడ్రేట్గా ఉంటాం. అదే కాకుండా కొబ్బరి నీరులో ఎన్నో రకాల ఎలక్ట్రోలైట్స్, యాంటీ ఆక్సిడెంట్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు అధికంగా ఉంటాయి. అయితే కొబ్బరి నీరు కొంతమందికి ఆరోగ్యకరంగాను, అదే సమయంలో మరికొందరికి విషయంగాను పనిచేస్తుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం అయితే కొబ్బరి నీరు ప్రకృతిని వరమైనా కూడా కొంతమంది మాత్రం ఈ కొబ్బరి నీళ్ళు అసలు తాగకూడదు. ఎవరు అంటే గర్భం దాల్చిన మొదటి 3 నెలల్లో కొబ్బరి నీళ్లకు దూరంగా ఉండడం మంచిది. కొబ్బరి నీళ్లను తాగడం వలన జలుబు చేస్తుంది, దాంతోపాటు జీర్ణ సమస్యలకు కూడా దారితీస్తుంది. అలాగే ఆపరేషన్ చేయించుకునే వారు కూడా 2 వారాల ముందు నుండి కొబ్బరి నీరును తాగవద్దు. లేదంటే వాళ్ళ బీపీ, బ్లడ్ షుగర్ నియంత్రణ తప్పి ఆరోగ్యం రిస్క్లో పడుతుంది. అలాగే షుగర్ పేషెంట్స్ కూడా తాగవద్దు, ఎందుకంటే కొబ్బరి నీళ్ళలో చక్కెర ఉంటుంది కాబట్టి. షుగర్ పేషెంట్స్ కొబ్బరి నీటిని తాగడం వలన షుగర్ లెవెల్ పెరుగుతుంది. షుగర్ వ్యాధి ఉంటే కొబ్బరి నీళ్ళను ఎట్టి పరిస్థితుల్లో తాగకూడదు. అలాగే హై బీపీ ఉన్నవాళ్ళు కొబ్బరి నీళ్ళలో సోడియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీంతో ఈ నీటిని తాగడం వలన రక్తపోటులో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. కనుక హై బీపీ పేషెంట్లు కూడా కొబ్బరి నీరుని తాగకపోవడమే మంచిది. అలాగే కిడ్నీ సమస్యతో బాధపడే పేషెంట్స్ కూడా కొబ్బరి నీళ్ళలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది కనుక మూత్రపిండాల సమస్య ఉన్నవారు కొబ్బరి నీళ్ళను అసలు తాగకూడదు, ఎందుకంటే వీరికి ఇది విషంలా పనిచేస్తుంది. సో చాలామందికి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. చూసిన వారు ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి.